Namaste, welcome back to our channel Learner Zone. This is Prashant. And once again మనం ఒక కొత్త ఉపవాచకంతో మేము ముందుకు వచ్చాం. 7th క్లాస్లో రుద్రమదేవి అనే ఉపవాచకం. ఇక్కడ చూసినట్టయితే తెలంగాణను పాలించడంలో చిరస్మరణీయులు ఎవరంటే కాకతీయులు. కాకతీయ వంశ మూల పురుషుడు వెన్నరాజు. కాకతీయులలో ప్రసిద్ధి చెందిన రాజు అంటే వెన్నరాజు. ఇతడు కాకతీయ వంశానికి చెందినవాడు. మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు. క్రీస్తు శకం 1198 నుండి 1262 వరకు పాలించాడు. ఇతనికి పుత్ర సంతానం లేనందున రుద్రమదేవిని పట్టాభిషిక్తురాల్ని చేశాడు. క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు రుద్రమదేవి ఓరుగల్లుని పరిపాలించింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా చక్రవర్తి ఎవరు? రుద్రమదేవి. గణపతి దేవుడు సోమాంబలకు రుద్రమదేవి క్రీస్తు శకం 1220లో జన్మించింది. పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరమ్మనలు కూడా పెళ్లి చేసుకుంటాడు గణపతి దేవుడు. అయినా కానీ పురుషులు ఎవరు అతనికి జన్మించారు. రాజనీతి, న్యాయం, రాజ్యపాలన, అర్థశాస్త్రాలు సుశిక్తురాలు ఎవరు? మన రుద్రమదేవి. ఇప్పుడు గణపతి దేవుడు సోమంబలకు రుద్రమదేవి క్రీస్తు శకం 1220లో జన్మించింది. పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరమ్మలను కూడా గణపతి దేవుడు పెళ్లి చేసుకుంటాడు. అయినా తనకు పుత్ర సంతానం కలగదు. అయినా మన రుద్రమదేవికి రాజనీతి, న్యాయం, రాజ్య పరిపాలన, అర్థశాస్త్రంలో సుశిక్తురాలు, అంటే అన్ని నేర్పిస్తారు. ఎగ్జాంపుల్ మన మూవీ ఏంటిదంటే దంగల్ యుద్ధం మూవీ ఉంటుంది కదా, మహావీర్ సింగ్ ఫోగాట్ తను రెజ్లింగ్ చేసేవాడు. వాళ్ళ నాన్న తన అద్దన్న వల్లే సైలెంట్ ఉంటాడు. తనకు పెళ్ళైన తర్వాత తనకు 4 బిడ్డలు పుడతారు, గీత, భవిత. ఆయన ఎయిమ్ ఏంటిదంటే గీత, భవిత ఇద్దరిని వరల్డ్ ఫస్ట్ ఫీమేల్ రెజ్లింగ్ ఛాంపియన్లో ఫస్ట్ తీసుకురావడం, గోల్డ్ మెడలిస్ట్ తీసుకురావడం. అట్లనే మన ప్రతాపరుద్రుడు ఏమనుకున్నాడు, ఉన్నది రుద్రమదేవి, ఇక తననే పట్టాభిషిక్తురాల్ని చేద్దామని అనుకుంటాడు. ఏదైనా లింకేజ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుందండి. వీడేంది ప్రతిది మూవీ చెప్తాడు. విక్రమ్ సార్ కూడా షార్ట్స్లలో మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళు మొత్తం మూవీ పిచ్చోళ్ళు ఉన్నారు అనుకోకండి. ఏదైనా లింకేజ్ ఉంటే ఈజీగా గుర్తొస్తుంది, అందుకని చెప్తున్నాం. మేనమామ జాయపసేనాని నాట్యశాస్త్రాన్ని, కొంకణపట్టు సంగీత సాహిత్యాలలో వివిధ కళాశాలలో శిక్షణించాడు. మేనమామ ఎవరు? జాయపసేనాని. ఇతని నాట్యశాస్త్రాన్ని, కొంకణపట్టు సంగీత సాహిత్యాలలో వివిధ కళల్లో శిక్షణ ఇచ్చాడు రుద్రమకు. గణపతిదేవుని కొలువుకూటంలో కూర్చొని రాజ్యపాలనలో మెలకువల్ని నేర్చింది. రుద్రమదేవిని ఏకభద్రునికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు మన గణపతి దేవుడు. భద్రకాళి, ఏకవీర, కాకతమ్మ దేవతల సాక్షిగా అంగరంగ వైభవంగా స్వయంభూ దేవాలయ సువిశాల ప్రాంగణంలో రుద్రమదేవి వీరభద్రుల వివాహం జరిగింది. ఈ ప్లేస్ కొంచెం ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. స్వయంభూ దేవాలయ సువిశాల ప్రాంగణం. ఇక వాళ్ళిద్దరికి పెళ్ళైన ఫోటో టెక్స్ట్ బుక్లు ఇచ్చిండు, చూడండి. తర్వాత రుద్రమదేవి వీరభద్రులకు వీళ్ళకు కూడా పుత్ర సంతానం ఉండదండి. ఉమ్మడాంబ, వీరరుద్రమ, రుయ్యమ్మ 3 పుత్రికలు జన్మిస్తారు. గణపతి దేవుడు వృద్ధాప్యుడైతాడు, అంటే ముసలివాడైతాడు. రుద్రమ భర్త వీరభద్ర భూపతి మరణిస్తాడు. అతనికి వ్యసనం, ఇది హెవీ ఆల్కహాలిక్. అతడు మద్యపానం మత్తులో మునిగి తేలుతోని చనిపోతాడు. తండ్రి కొరివి పెట్టే హక్కు కూతురుకు కూడా ఉందని తను వాదించింది. అందుకే తన పెద్ద కూతురైన ముమ్ముడాంబతోని తన తండ్రికి, అంటే మన వీరభద్ర భూపతికి కొరివి పెట్టిస్తుంది. ఓరుగల్లు వీధిలో ఒక వింత గొడవ జరిగింది. ఏంటిదంటే ఒక నాటకం వేసేవాడు, తన భార్య, ఇద్దరు ఉంటారండి. ఆ నాటకంలో ఆడపాత్ర తన భార్యను వేయద్దు అంటాడు, నేనేస్తా అంటాడు. తన భార్య ఏమంటది అంటే నేనేస్తా, నేను తప్ప ఆ నాటకంలో ఆ వేషం ఎవరేద్దని తన భార్య అంటది. ఇట్లా చాలా గొడవ అవుతుంటుంటే మన రుద్రమదేవి మన మగ వేషంలో రాజ్యాన్ని అంతా తిరుగుతూ పరీక్షిస్తూ ఉంటుంది. తర్వాత తను ఇక్కడ ఈ గొడవ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి పోయి అడుగుతుంది, నీ వృత్తిలో నీ భార్యకే సమాన స్థానం ఇవ్వని నువ్వు లోకానికి నీ నాటకం ద్వారా ఏం సందేశం ఇస్తావని అడుగుతుంది. అతను సిగ్గుతో తల వంచుకొని తప్పైందమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇట్లా లాస్ట్ ఒక డైలాగ్ చెప్పిపోతుంది, ఓ నాటశిఖామణి, కుటుంబాన్ని కూడా వీధి నాటకం చెయ్యకు అని వెళ్ళిపోతుంది.
రాణి రుద్రమదేవి సైన్యంలో క్షత్రియులు, రెడ్లు, అమ్మరివారు, పద్మనాయక, వెలములు, కాయస్థులు అనేక రకమైన కులాల వారు ఉండేవారు. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే తన రాజ్యంలో అందరినీ, అన్ని కులాల వారిని సమంగా అంటే సమ ప్రాధాన్యత ఇచ్చేదని అర్థమవుతుంది. ఇప్పుడు మా కులం పెద్ద, మేం పెద్ద అని అంటున్నారు, కానీ ఒకప్పుడే బాగుండేది. శివదేవయ్యని ప్రధానమంత్రిగా నియమించుకుంది. శివదేవయ్య ఎవరంటే రుద్రమదేవి యొక్క గురువు. ఇగో చూడండి, శివదేవయ్య రుద్రమ గురువు, మంత్రి. దేవగిరి రాజ్యం యాదవుల రాజ్యం. అది కాకతీయ సామ్రాజ్యానికి ఆనుకుని పశ్చిమ దిశలో ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి, పశ్చిమ దిశలో ఏమున్నది? యాదవుల రాజ్యం. దేవగిరి సేనలు ఓరుగల్లు కోటను 15 రోజులు ముట్టడి చేశాయి. రుద్రమదేవి లేదేదో కోటలో మనం అడ్డుకునేవారు ఎవరు లేరని ఈ దేవగిరి సేనలు ఏం చేస్తారంటే ఓరుగల్లు కోటకు ముట్టడి చేస్తారు. కానీ అంతలోపే రుద్రమదేవికి ఆ విషయం తెలిసి వచ్చి డోర్లు మూసేస్తుంది, తలుపులు మూసేసి లోపలనే ఆహార పదార్థాలు అన్ని నిల్వ ఉంచి అందరినీ కాపాడుతుంది. కాకతీయ రాజ్యానికి తూర్పున ఉంది కళింగులు, పశ్చిమాననేమో దేవగిరి రాజ్యం, తూర్పున కళింగ రాజ్యం, ఈ దక్షిణాన పాండు రాజ్యం. మళ్ళీ ఇవ్వండి చూడండి, పశ్చిమాన దేవగిరి రాజ్యం, తూర్పున కళింగ రాజ్యం, దక్షిణాన పాండు రాజ్యం. ఈ పాండు రాజ్యం నెల్లూరుపై పోరాటానికి దిగి మణమసిద్ధి కాకతీయుల సామంతుడు ఇతను ఓడిస్తారు. కొన్ని రోజుల తర్వాత మన మణమసిద్ధి పుత్రుడు మన రుద్రమదేవితో కలిసి పాండు రాజ్యాన్ని మళ్ళీ ఓడించి కాకతీయుల రాజ్యాన్ని మళ్ళీ తీసుకుంటాడు, నెల్లూరుని. ఓకేనండి. పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులుగా, స్థలాలుగా విభజించింది రుద్రం. తర్వాత ఈ మన్మసిద్ధి ఓడిపోయిన తర్వాత మన గణపతి దేవుడు ఏమనుకుంటాడంటే, నేను ఎట్లా ముసల్మాన్ అయినా కదా, ఉన్నది ఒకటే ఛాన్స్గా రుద్రమదేవిని పట్టాభి శక్తురాల్ని వేద్దామని అనుకుంటాడు. తర్వాత తన మంత్రులని అందరిని అడిగితే అందరు ఓకే ఉన్నారు. కొందరు మనకు అంటే వెనుదిరుగుతారు అని అన్నాడు. ఏం కాదని చేస్తాడు. నాడులకు అమాత్యులను, పరగడులను అనే వారిని నిర్మించింది. స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకర్లు అనే అధికారులను కూడా నియమించింది. స్థలం అనే భూభాగంలో 60 వరకు గ్రామాలు ఉండేవి. స్థలం అనే భూభాగంలో 60 గ్రామాలు. పాలనలో చివరి భాగం గ్రామం. పాలనలో అన్నిటికంటే చివరి భాగం ఏంటిది? గ్రామం. 12 గ్రామ సేవకులు ఉండేవారు. వర్తకం, వ్యవసాయం పాలనలో అభివృద్ధి చెందాయి. ఓరుగల్లు కోట, రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి వెలుగొందాయి. ఒకసారి వరంగల్ వెళ్ళినట్టయితే అక్కడ చూడండి, అద్భుతంగా ఉంటాయి గుడిలు. ఎందుకంటే మా డైట్ అక్కడనే జరిగింది, హన్మకొండ గౌడ్ డైట్. మేము అన్ని చూసినాం, బాగుండే. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. పాకాల, లక్నవరం, రామప్ప తటాకాల కూడిక తీయించి అభివృద్ధి పరిచింది. చారులను నియమించింది. పటిష్ట గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసింది. గూఢచారులు అంటే ఎవరు తెలుసు కానీ, మన శత్రురాజ్యానికో పక్క రాజ్యానికో పోయి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లోపలనే మనిషిలాగా ఉండి తీసుకొస్తారు. మహిళలు అబలలు కాదు సబలు అనే విషయం రుద్రమదేవితోనే రుజువైంది. అంటే ఈమె చాలా వీరవనిత, ఎవరికి భయపడదు. రుద్రమదేవి మూవీ కూడా ఉంది, ఒకసారి చూడండి. అల్లు అర్జున్, అనుష్కది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సైన్యం 2 రకాలుగా విభజించింది. మూల సైన్యం అంటే రుద్రమదేవి యొక్క సైన్యం. 2 సామంతులు పోషించే సైన్యం. అంటే రాజు కావలసినప్పుడు, అంటే యుద్ధ సమయంలో మన ఈ మూల సైన్యం బాగా మంది చనిపోయింది అనుకోండి, ఈ సామంతులు పోషించే సైన్యాన్ని మన రుద్రమదేవి పిలిస్తే వీళ్ళందరూ వస్తున్నారు. అట్లా 7 రకాల ధర్మ కార్యాలలో ఒకటి హిందూ ధర్మం. చూడండి, వీళ్ళ కాకతీయులలో సామ్రాజ్యంలో అత్యధికంగా అభివృద్ధి చెందింది ఏంటంటే చెరువులు. మొదటి ప్రోల రాజు కేసరి సముద్రం అనే చెరువును తవ్వించాడు. 2వ బట్టి రాజు శెట్టి సముద్రం. గణపతి దేవుడు నెల్లూరు, ఏలూరు, మున్నుగుసలలో చెరువులు నిర్మించారు. పాకాల చెరువు రేచర్ల రుద్రారెడ్డి గణపతి దేవుడి కాలంలోనే నిర్మించారు. చూడండి వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారు. వాళ్ళ వల్లనే ఈ రోజు కొంచెం అభివృద్ధి చెందినమంటే వాళ్ళ వల్లనే, వాళ్ళు తవ్వించిన చెరువుల వల్లనే. చూడండి ఎంత నీట్గా మధ్యలో కాలువ, అటొక చెరువు ఇటొక చెరువు, గ్రామాలు, పంట పొలాలు, ఎంతో అద్భుతంగా. ఓకే, చూసినట్టయితే అంబదేవుడు ఇతను గణపతి దేవుడికి 3వ తరం వాడు. ఇతను ఏం చేశాడంటే, నా వల్లే విజయాలు సాధించబడినవనే అహంతో ఒక మహిళకు సామంతుడిగా ఉంటానా అని స్వాతంత్రం ప్రకటించుకొని సామ్రాజ్యపు దక్షిణ భాగాన్ని కొంత మేరకు ఆక్రమించుకున్నాడు. శత్రురాజైన యాదవరాజుతో స్నేహం కూర్చుకున్నాడు. ఈ క్రమంలో రుద్రమదేవి, అంబదేవుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇదిగోండి, రుద్రమదేవి, అంబదేవుల మధ్యలో
యుద్ధం జరుగుతుంది. కానీ రుద్రమదేవి దెబ్బకు మన అంబదేవుడు తట్టుకోలేడు. దక్షిణ విజయ యాత్రలో కీలక పాత్ర పోషిస్తాడు అంబదేవుడు. చూసారా, రుద్రమదేవి శత్రురాజు యాదవరాజు. కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది రుద్రమదేవి. ఎలా? ఉత్తరం సింహాచలం వరకు, తూర్పు బంగాళాఖాతం వరకు, దక్షిణం కంచి వరకు, పడమర బీదర్ వరకు. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది ఒక స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, ఒక బుక్ అన్న రాసుకోండి. ఇట్లా మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే అంటే ఈజీగా గుర్తుంటది మీకు. ఓకే, తర్వాత ప్రతాపరుద్రుడు ముమ్మడమ్మ కొడుకుని రాజ్య పట్టాభిషేకం చేసింది. అంటే రుద్రమదేవి మనవడు. తన బతుకంతా ప్రజల కోసమే అర్పించిన వీరనారి క్రీస్తు శకం 1289లో నల్గొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూసింది. రుద్రమదేవి అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఎందరో విదేశీ యాత్రికుల రుద్రమ పాలనా విధానాన్ని ప్రశంసించారు. ఈ ప్రతాపరుద్రుడి కాలంలోనే తన రాజ్యం నశించిపోయిందని ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్. జాయిన్ ఇన్ వాట్సాప్. ఆల్ ద బెస్ట్.